ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారు జాగ్రత్త అండి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని అనేది ఖచ్చితంగా చేయండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారు? త్వరగా ఈ వీడియోని చూడండి. మకర రాశి వారు జూన్ 1వ తారీఖున మీరు 100 కేజీల మిఠాయిలు పంచి అంత శుభవార్త అయితే వినబోతున్నారండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా ఇక్కడ మనం మకర రాశి వారి గురించి తెలుసుకోవాలి. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఓర్పు కానీ సహనం కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే వీరికి ఓర్పు కానీ సహనం కానీ కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయమని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మకర రాశి వారు వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి. మీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరిని నమ్ముకోరు. అందువల్లే మకర రాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువలన మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు జూన్ నుండి కొన్ని మంచి రోజులు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. జూన్ నుంచి మీరు కలలో కూడా ఊహించని విధంగా ఉండబోతుందండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా మకర రాశి వారు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు కానీ సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారండి. అలాగే చాలా రకాలమైన తీవ్రత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయం సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి. రేపటి రోజున మకర రాశి వారికి జూన్ నుంచి మీకు జరగబోయే శుభవార్త వింటే మీరు ఖచ్చితంగా 100 కేజీల మిఠాయిని అయితే పంచుకుంటారండి. అంతటి పెద్ద శుభవార్త అయితే మీ చెవున పడబోతుంది, వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మకర రాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మేటట్టుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారు కూడా. కాబట్టి ఇక నుంచి అయినా సరే మకర రాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటో తెలుసా? కొన్ని డౌట్లలో ఉండిపోవడం, అంటే మీరు సందేహాలు పడిపోతూ ఉండిపోవడం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది. కాబట్టి ఇక నుండి అయినా సరే మకర రాశి వారు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి, దైవ ఆరాధన చేయడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తుంటారు. వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరికైతే ఎక్కువగా వాళ్ళని నమ్ముతూ ఉంటారో, ఎవరినైతే ఎక్కువ నమ్మి మీ విషయాలను వాళ్ళకి షేర్ చేస్తూ ఉన్నారో ఆ అవతల వ్యక్తి మిమ్మల్ని ముంచి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మాత్రం మీరు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి, వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. మీరు చేయబోయే విషయాలు ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా కూడా మీ పనుల్లో కొన్ని ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఏ పని పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి వారందరూ చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి.
ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే ఉత్తమండి. అంతేకాకుండా మకర రాశి జాతకులు ఇప్పటి వరకు ఒకలాగా సాగిందండి. రేపటి నుంచి జూన్ నుంచి మీ జీవితం అనేది మీరు కలలో కూడా ఊహించి ఉండరండి. అంత అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదండి. మీరు ఆశ్చర్యపోతారనమాట. మీ యొక్క జాతకం అనేదే పూర్తిగా మారబోతుంది. మీ యొక్క రూపురేఖలు అనేవి అన్నీ కూడా మారబోతున్నాయండి. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు జూన్ నెలలో 100 కేజీల మిఠాయిలు పంచుకోవచ్చండి. అంతటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అది ఏంటి అని కనుక మీరు గమనించినట్లయితే ఇప్పటి నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి. ఆ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలని, ముందుకు విజయాలు సాధించాలని అనుకుంటున్నారో, అనుకున్న స్థానాలకు వెళ్ళాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిట్లో కూడా మీరైతే విజయాలు అయితే సాధించబోతున్నారనే విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు మీ కళ నెరవేరబోతుందండి. అంతేకాకుండా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా కూడా మీ పైన చెలరేగపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ముంచివేయడానికి వాళ్ళ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు మీరు అనేవి చేసుకుని వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం ఉంచుకుంటే చాలా మంచిదండి. చాలా సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతుంది. దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారు. అప్పుడు విజయం అనేది తప్పకుండా మీ సొంతం అవుతుందండి. కాబట్టి మకర రాశి వారు జూన్ మొదల నుంచి మీ నూతన ప్రారంభాలు అయితే మొదలవుతాయండి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారం మొదలు పెట్టడం అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయనే విషయం చెప్పాలి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో మీరు ఊహించిన దానికంటే ధనం మీ చేతికి వస్తుందండి. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినవచ్చు. కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి. మొదటిగా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలని స్వామివారికి పూజ చేయించుకుని తిరిగి వచ్చి మీ ఇంటి ద్వారానికి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి మీకు దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయండి. ఇక నుంచి మీరు అనుకున్న వాటిల్లో విజయాలు పొందవచ్చు. అలాగే మకర రాశి వారికి 2 వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేస్తూ ఉన్నారో, మీకు సంబంధం లేని విషయాలను కూడా వాళ్ళు చెడుగా ప్రచారం చేస్తున్నారో, ఇప్పుడే వాళ్ళు స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారండి. ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని కూడా చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 వ్యక్తుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళు మీ జీవితంలో నుంచి రానివ్వకండి. ఎందుకంటే వాళ్ళు మీ పతనాన్ని కోరుకుండే వ్యక్తులండి. మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా, ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితులు రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు? మీరు వాళ్ళ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో మే తర్వాత మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? మీ జీవితంలో అద్భుతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన కూడా వస్తుందండి. అప్పుడే కదా మంచి ఏంటి, చెడు ఏంటి అనేది దీని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కూడా. అక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకుని వెళ్ళి కూడా అవుతారు. కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించి వీడియోని చూడండి. మకర రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, మీతో అసలు ఈ పని అవేది కాదండి, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా ఇది రాంగ్, ఇది తప్పు అని చూపించే వాళ్ళే స్వయంగా వచ్చి మీ దగ్గర చేతులు జోడిస్తారండి. వాళ్ళని మీరు నోరు మూయించుకునేలాగా సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి మీ జాతకం అనేది మారుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేకపోయిన విషయాలను కూడా మిమ్మల్ని జోక్యం చేసిన వాళ్ళే, మీ గురించి టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు చవటలు దేని పనికిరారు అన్న వాళ్ళు కూడా మీ ముందు వచ్చి చేతులు కట్టుకుంటారండి. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తా, మీరే గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి తప్పుగా మాట్లాడాంరా, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా, నోరు మూసుకునేలాగా వాళ్ళకి మీరు ఇప్పుడు సమాధానం అయితే ఇచ్చేసే సమయం అయితే వచ్చేసిందండి. అలానే రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త అనేది మీరు వినబోతున్నారండి. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుందండి. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించేస్తారు. అయితే ఈ మకర రాశి వారు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉంటాయండి, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలానే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మీరు ఏ రంగంలో అయితే మీకు బాగుంటుందో అనేది తెలుసుకుందాం. మకర రాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి. ఇప్పుడు పడిన మీరు కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న చిన్న గొడవలు, చిరాకులు మూలన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ అంతా చాలా డిస్టర్బ్గా అయితే ఉంది. ఇక్కడ నుంచి మీకు మెరుగుపడుతుందండి. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ కూడా అనేది ఫలిస్తుందండి. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. కానీ మీరు ఎంతో ఓపికతో ఉండాలండి. కంట్రోల్గా ఎటువంటి మైండ్లో నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటే చాలండి. చాలా ఈజీగా అనేది సాల్వ్ అయిపోతుంది. మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు. కాబట్టి మీకు చాలా ఈజీగా సెట్ అయిపోతుంది కూడా. ఇక ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి. మీరు మీ తల్లిదండ్రులతో కానీ, భార్య పిల్లలతో కానీ, అన్నదమ్ములతో, అక్క చెల్లితో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయండి. జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో, ఇక నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైందండి. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే చాలండి. ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తారు. ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారండి. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచిగా ఉండబోతుంది. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి చేసుకోవాలండి. ఎలా అంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది చూస్తారు. జనాలకి అదే కావాలి కదా. మీ బిజినెస్ కూడా ఈ తరాలకు తగ్గట్టుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ని కానీ అప్లై చేసుకుంటే, కొన్ని టెక్నిక్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి. మీ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్ కానీ, స్థలములు, పొలాలు ఇటువంటివి ఏమైనా కొనే ఉద్దేశం ఉన్నా, లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయినవి కూడా, వాటన్నిటికీ కూడా ఇప్పుడు చాలా మంచి టైం వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏది తలపెట్టినా కూడా అందులో విజయం అండి. ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా, టెన్షన్ పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది.
అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చండి. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరం కూడా ఉందండి ఈ సమయంలో. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు సహాయం అయితే చేయండి. కానీ పెద్ద మొత్తంలో మాత్రం వాళ్ళకి అమౌంట్ మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే పెద్ద అమౌంట్ మాత్రం వాళ్ళకి హెల్ప్ చేస్తే గనక మీకు తిరిగి రాదు. అంటే మీకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ సహాయం చేయడం వల్ల తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ అయితే చేయకండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా మీరైతే వినబోతున్నారనే విషయం గట్టిగా చెప్పుకోవచ్చు. అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్న రిలేటివ్స్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉందండి. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. మీ పనులు చేసుకోండి, చక్కగా సంతోషంగా సాగుతారు. ప్రతి ఒక్క సక్సెస్ అనేది మీరు పొందగలుగుతారు. ఎందుకంటే రాబోయే సమయం అనేది మీకు అంత అనుకూలంగా ఉంది కాబట్టి. అయితే మీలో ఉన్న ఏదైతే బద్ధకం ఏదైతే ఉంటుందో, అంటే లేజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఇక నుండి లేజినెస్తో ఏ పని అనేది జరగదండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం ఎంతైతే కష్టపడతామో దానిని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం మనకి అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఉన్న బద్ధకాన్ని, లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకున్నట్లే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి. మీలో ఉన్న బద్ధకాన్ని వదిలిపెట్టండి. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళే మీ ఫ్రెండ్షిప్లో ఉన్నారు. మీరు బాగా నమ్మిన వ్యక్తులండి. వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉన్నారండి. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి. గుర్తుపెట్టుకోండి మకర రాశి వారు. ఇటువంటి వారు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు చాలా మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద మాత్రం కరుణ, జాలి అనేది చూపించొద్దు. మళ్ళీ వాళ్ళ మీద ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారండి. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమేనండి. కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూ, నటిస్తూ, మీ గురించి పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తున్నారు. అయితే మకర రాశి వారు, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారో అనేది మీరు గమనించుకోండి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తున్నారండి. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి మకర రాశి జాతకులు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటూ, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ, మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి. మకర రాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి. మీరు ఏ విధంగా అయితే ఉండాలి అని అనుకున్నారో, ఏ విధంగా అయితే కళ్ళ కన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయండి. సంతోషంగా ఉండగలుగుతారు. మీరు కలలో కూడా ఊహించరండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత మంచిగా ఉండబోతుంది. కాబట్టి దేవుడి మీద నమ్మకం పెట్టుకొని, మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని చక్కగా మీ పనులు మీరు చేసుకోండి. చాలు, సంతోషంగా ఉండగలుగుతారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే మకర రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.